మనకు జలుబు దగ్గు అలాగే జ్వరం వచ్చినప్పుడు ఏది తినాలనిపించదు కదండి. ఒక్కసారి ఇలా టమాటా కొత్తిమీర పచ్చడిని తయారు చేసుకోండి. వేడివేడి అన్నంలోకి తిన్నామనుకోండి నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. అలాగే దోశ ఇడ్లీలోకి కూడా ఈ టమాటా కొత్తిమీర పచ్చడిని మనం తినచ్చండి, అంత బాగుంటుంది. ముందుగా నేను ఇక్కడ అరకిలో టమాటాలని తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఒక కొత్తిమీర అండి, పెద్ద సైజులో ఉన్న కొత్తిమీరని శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడెక్కాక దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడెక్కాక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు అండి, ఇక్కడ గుండు పప్పు తీసుకున్నాను నేను. మీ దగ్గర పొట్టు మినపప్పు ఉంటే కూడా వేసుకోండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుందామండి. చూసారు కదా, మినపప్పు మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుందామండి నూనె వంచుతూ. ఇప్పుడు అలాగే దీంట్లోకి సరిపడంత పచ్చిమిర్చీలండి, ఒక 10 నుంచి 12 వరకు అయితే నేను ఇక్కడ పచ్చిమిర్చీలను తీసుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో వేసేసుకుందాము. మీరు కావాలంటే ఇంకా కొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ పచ్చిమిర్చిలని కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక 2-3 నిమిషాల పాటు వేయించుకుందామండి. చూసారు కదండి, కలర్ చేంజ్ అయ్యింది, మంచిగా కూడా మనకి పచ్చిమిర్చిలు వేగిపోయాయి. ఇప్పుడు దీనిని కూడా మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందామండి. దీనిని కూడా ఒక 2 నిమిషాల పాటు మంచిగా వేయించుకుందాము, పచ్చి వాసన పోయేంత వరకు. ప్యాన్లో ఆయిల్ లేదనుకోండి, ఇంకొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీరని కూడా వేయించుకోండి. ఇక్కడైతే నాకు సరిపోయింది. ఇక్కడ నేను కొత్తిమీరని కొంచెం పెద్దగానే కట్ చేశానండి, మరి చిన్నగా కాకుండా. చిన్నగా కట్ చేస్తే కొంచెం పసరు అవుతుందని ఇలా పెద్దగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు దీనిని కూడా మంచిగా వేగిపోయింది కదండి, ఇది కూడా మనం మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసుకుందామండి. 1/2 కిలో టమాటాలు ఉన్నాయి, ఒక కట్ట కొత్తిమీర అండి. మరీ ఎక్కువగా వేసుకోకండి, టేస్ట్ బాగుండదు. ఒక కట్ట అయితే మనకి కొత్తిమీర సరిపోతుంది 1/2 కిలో టమాటాలకి. ఇప్పుడు టమాటాలని వేసాం కదండి, ఇప్పుడు దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల టమాటా నూనెని యాడ్ చేసుకుందామండి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు పసుపును వేసుకుందాము. అలాగే రుచికి సరిపడా ఉప్పు అండి. మీరు కావాలంటే ఇక్కడ కొంచెము చింతపండుని కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ ఇక్కడ టమాటాలు చాలా పుల్లగా ఉన్నాయని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. మీరు కొంచెం పులుపు ఎక్కువగా తినేవాళ్ళనుకుంటే కొద్దిగా చింతపండుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి టమాటా ముక్కలు మెత్తబడేంత వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకుందామండి. 10 నిమిషాలు అయిందండి. చూసారు కదా, టమాటా ముక్కలు మంచిగా ఉడికిపోయాయి. మరీ ఎక్కువగా డ్రైగా ఉండొద్దండి, కొంచెం ఇలా వాటర్ ఉంటేనే బాగుంటుంది. పచ్చడి కూడా గట్టిగా ఉండదు, కొంచెం పలచగానే ఉంటుంది. కాబట్టి మనము ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారనిచ్చుకుందాము టమాటా ముక్కల్ని. ఇప్పుడు మనము ఆల్రెడీ వేయించుకున్న దాంట్లోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసి ఇలా కచ్చా పక్కగా గ్రైండ్ చేసుకుందామండి. మీరు కావాలంటే ఇక్కడ వెల్లుల్లి రెబ్బల్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి, కానీ నేను వేయలేదు. ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసుకుందామండి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న దాంట్లోకి మీరు కావాలంటే ఇక్కడ పోపు కూడా పెట్టుకోవచ్చు, కానీ నేను పెట్టలేదండి. ఇలాగే తినేయచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలో కానీ దోశ ఇడ్లీలో కూడా చాలా మంచి కాంబినేషన్ అండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కాలంలో నోటికి చాలా రుచిగా అనిపిస్తుంది. చాలా ఇన్స్టెంట్గా 5 నిమిషాల్లో మనకి ఈ టమాటా కొత్తిమీర పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయకుండా మర్చిపోకండి.